మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి 10th క్లాస్లో భాగంగా 90 డేస్ ప్రోగ్రామ్ అండి. దాంట్లో డే 21కి సంబంధించి మనకి ఏమేమి లెసన్స్ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి హిందీ, అలాగే బయాలజీ, మ్యాథ్స్ అండి. ఇక్కడ హిందీకి సంబంధించి మనకి ఆల్రెడీ 2 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. 3rd లెసన్ అండి హమ్ భరత్వాసి సారాంశ్ అండి. దీనికి సంబంధించి సారాంశం సంబంధించి 10 మార్క్స్ అండి. అలాగే బయాలజీ అండి, బయాలజీకి సంబంధించి కంట్రోల్ కోఆర్డినేషను, ఇది 17Aలో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. 17A అండి. మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. దీంట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాం. హౌ ఈజ్ ద బ్రెయిన్ ప్రొడక్టెడ్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రీఫ్లీ అన్నాడు. అలాగే రెండోదండి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్. హౌ ఈజ్ ఇట్స్ స్ట్రక్చర్ సూటబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది మనకి కంట్రోల్ కోఆర్డినేషను 17Aలో 8 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మనకి ఆల్రెడీ మనకి రియల్ నెంబర్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, అలాగే మనకి అంటే 33A అయితే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. అలాగే 29A అంటే మనకి రియల్ నెంబర్స్, అలాగే 30A అంటే మనకి కోఆర్డినేట్ సిస్టమ్ అండి, కోఆర్డినేట్ జామెట్రీ. దానికి సంబంధించి మనకి 3 ఎస్ఏలు కంప్లీట్ అయినాయి. ఇంకొక ఎస్ఏ అండి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి సంబంధించి 32B అండి. దీనికి స్టాట్ కాంబినేషన్ ఉంటుంది. మనం ఒక 5 ఎస్ఏలు ఏ అయితే ఫస్ట్ 5 ఎస్ఏలు చెప్తామో 5 ఎస్ఏలు చేసుకుంటే కంపల్సరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దాంట్లోంచి వస్తాయండి. మనకి 10 కన్నా ఎక్కువ చెప్పట్లేదు ఒక్కొక్క ఎస్ఏకి సంబంధించి. ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఆల్రెడీ మనం మ్యాథ్స్ అయితే నేను వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. మిగతా సబ్జెక్ట్స్ అయితే మనం వాటి యొక్క ఆన్సర్స్ అప్లోడ్ చేస్తున్నామండి ఆ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కింద. మ్యాథ్స్ అయితే మాత్రం మనమే వేరేగా సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ రియల్ నెంబర్స్ అయిపోయిందండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కంప్లీట్ అయింది. అలాగే మనకి కోఆర్డినేట్ జామెట్రీలో కంప్లీట్ అయింది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పాలండి. ఇది 1 or 2 డేస్లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇదండి మనకి డే 21కి సంబంధించి సిలబస్. ఇది ఎప్పుడప్పుడు మనం చదువుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కూడా గ్రామరు మన పార్ట్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నామండి. అదే టెక్స్టువల్ గ్రామరే, అది కూడా మీరు చూసి జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు అంటే మనకి 90 డేస్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి. మనం తర్వాత రివిజన్ షెడ్యూల్ కింద ఫుల్ ప్లెడ్జ్డ్గా 1 మార్క్ ఎలా ఏ క్వశ్చన్ నుంచి వస్తుంది, అలాగే 2 మార్క్స్ 4 మార్క్స్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ మనం చాప్టర్ వైజ్, అప్పుడు చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఉంటుందండి. అంటే కొద్దిగా ఎక్కువగా చదవడానికి మనకి చాలా అంటే ఒకసారి రివిజన్ అయిపోద్ది కాబట్టి మనకి ఒక అవగాహన వస్తుంది. దాని మీద మనకి పేపర్ మీద అవగాహన వస్తుంది. దాని నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం చదవడానికి బాగుంటుందండి. ఇప్పుడు అంటే కొద్ది కష్టంగా ఉన్నా మీరు స్కూల్కి వెళ్ళి వచ్చి ఇది కష్టంగా ఉన్నా కొద్దిగా 1 అవర్ కొద్దిగా కేటాయించండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.